హాయ్ ఫ్రెండ్స్! కట్ వర్క్ బ్లౌజ్ అనేది ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో మీకు నేనైతే క్లారిటీగా చూపిస్తాను. ఫస్ట్ టైం కట్ వర్క్ బ్లౌజ్ కుడుతున్న వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎలా కుట్టుకోవాలనేది దాని గురించి. ముందుగా అయితే మనం ఒక ప్లెయిన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా అయితే బక్కన కట్ చేసుకొని ఇట్లా అటాచ్ చేసుకోవాలి. తర్వాత అయితే ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్‌ని వరకు కట్ చేసుకోవాలి. ఇవి చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా అయితే ఎక్స్ట్రా క్లాత్‌ని అయితే మనం కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే నేనైతే కట్ చేసేసాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్లాత్‌ని కొంచెం మడుచుకొని ఇలా అయితే ఒక కుట్టు వేసుకుందాము. ఎందుకంటే స్టిఫ్‌నెస్ కోసం బక్రం అనేది బయటికి కనిపించకుండా ఉండేదానికి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా నీట్‌గా నిదానంగా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా నిదానంగా అయితే కుట్టుకోవాలి. ఈ వీడియో లెంత్‌గా ఉంటుందండి. మీరు ఎవరైనా గానీ మిషన్ వర్క్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఈ వీడియో అయితే చూడండి. మిగిలిన వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే మనం మడుచుకొని కుట్టుకుంటున్నాము. అయిపోయిందండి. కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ క్లాత్‌ని మనం ఆల్రెడీ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసి పెట్టుకున్నామండి. బ్యాక్ నెక్ కోసం. చూసారు కదా! ఇప్పుడు మనము ఈ గుర్తులు ఎందుకు పెట్టుకుంటున్నామంటే నెక్ అనేది అక్కడి వరకు రావాలండి. చూస్తున్నారు కదా! బ్యాక్ నెక్ మనమైతే ఒక గుర్తు పెట్టుకొనున్నాము. అక్కడికైతే ఇప్పుడు మనం ఈ కుట్ పైన చూస్తున్నారు గదా! ఇప్పుడు మనమైతే ఒక గుర్తు పెట్టుకున్నాము. అక్కడి వరకైతే ఈ కట్ వర్క్ అనేది మనం పెట్టుకొని, ఆల్రెడీ మనం బక్రం అటాచ్ చేసుకొనున్న క్లాత్ మనం కుట్టుకొని పెట్టుకున్నాం గదా! ఇందాక. దాన్నైతే ఇప్పుడు మనం అక్కడ ప్లేస్ చేసుకొని, ఎగ్జాక్ట్‌గా పెట్టుకొని, ఒక పిన్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఎందుకంటే అటు ఇటు కదలకుండా స్టిఫ్‌గా ఉంటుందండి. చూస్తున్నారు గదా! మనం పిన్ అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే జాగ్రత్తగా ఈ కట్ వర్క్ అనేది కుట్టుకుందాము. చూస్తున్నారు గదా! నిదానంగా టైం పట్టిద్దండి కట్ వర్క్ బ్లౌజ్ కుట్టడానికి. అందుకనే ఈ బ్లౌజ్ కుట్టేదానికి కూడా ప్రైస్ కొంచెం ఎక్కువగానే తీసుకుంటారు. ఒకవేళ మీరు గనక ఈ బ్లౌజ్ ప్రైస్ ఎంతో తెలుసుకోవాలి అనుకుంటే గనక కామెంట్‌లో అయితే తెలియచేయండి. నేనైతే దీని ప్రైస్ అనేది మీకు చెప్తాను. చూస్తున్నారు గదా! నీట్‌గా అయితే ఇలాగా కుట్టుకుంటున్నాము. చూసారు గదా! దగ్గరగా గూడా చూపిస్తున్నాను. ఇట్లాగా నీట్‌గా మనమైతే కుట్టుకోవాలి. బాగా చివర కుట్టుకోవాలి. మధ్యలో కాకుండా కట్ వర్క్ అనేది ఇట్లా చివర్లు కుట్టుకుంటేనే మనకు కట్ వర్క్ అనేది నీట్‌గా తిరుగుతది. లేకపోతే చూడ్డానికి లుక్ అంత బాగోదు. చూస్తున్నారు గదా! ఆల్మోస్ట్ వచ్చింది కుట్టుకోవడం అయితే. చూసారు గదా! ఈ రకంగా అయితే మనం కుట్టుకుంటున్నాము. ఇప్పుడు మనమైతే కట్ చేసుకుందాము. కట్ వర్క్ అనేది జాగ్రత్తగా నీట్‌గా కట్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా గానీ వర్క్ అంతా పాడైపోతుంది. బ్లౌజ్ అంతా పాడైపోతుంది. చూస్తున్నారు గదా! ఈ విధంగా క్లాత్ అయితే మనం కట్ చేసుకుంటున్నాము. నిదానంగా కట్ చేసుకోవాలండి. స్పీడ్‌గా కట్ చేసుకుంటూ గబక్కన బకరం కట్ చేస్తే మనకి ఫినిషింగ్ మొత్తం పోతుంది. ఫినిషింగ్ పోకుండా నీట్‌గా కుట్టుకోవాలంటే జాగ్రత్తగా, నిదానంగా, నీట్‌గా కుట్టుకోవాలి. ఎవరైనా గానీ ఫస్ట్ టైమ్ గనక కుట్టుకుంటున్నా కూడా ఈ వీడియో చూసినట్లయితే మీకొక క్లారిటీ అనేది వస్తది. ఎలా కుట్టుకోవాలి, ఏంటి ఈ కట్ వర్క్ బ్లౌజ్ అనేది. చాలా సింపుల్ మెథడ్‌లో అయితే కుట్టుకుంటున్నామండి మనం.
ఇప్పుడు మనమైతే ఇట్లాగా కర్వ్‌గా కట్ చేసుకుంటున్నామండి. కర్వ్‌కి ఎందుకంటే తిప్పుకున్నప్పుడు నీట్‌గా కనిపించాలని. అయిపోయిందండి. ఇప్పుడు మనం పిన్ అయితే తీసేసాము. ఇప్పుడు చూడండి, మనం చేత్తోనే ఈ కట్ వర్క్ అనేది తిప్పుకుంటున్నాము. ఎంతో నీట్‌గా, నిదానంగా కట్ వర్క్ అనేది తిప్పుకుంటున్నాము. చూస్తున్నారు గదా! మొత్తం తిప్పుకోవడం అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్‌కి తిప్పేసాము. చూసారు గదా! ఎంత నీట్‌గా ఫినిషింగ్ అయితే వచ్చేసిందో. కట్ వర్క్ బ్లౌజ్ కుట్టడం ఇంత సులభమా అనుకుంటారు ఈ వీడియో చూసాక మీరైతే. రెగ్యులర్‌గా మన ఛానెల్‌ని ఫాలో అయ్యే వాళ్ళైతే గనక మిషన్ కుట్టడం అనేది ఈజీగా వస్తుందండి. చూస్తున్నారు గదా! తిప్పుకున్నామండి. మనమైతే సరి చేసుకుంటున్నాము. వర్క్ ఫినిషింగ్ అనేది నీట్‌గా వచ్చిందా లేదా అనైతే మనమైతే సరి చేసుకుంటున్నామండి. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. కొంచెం టైం పట్టిద్ది. కానీ మనకైతే ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. చూస్తున్నారు గదా! ఎంత నీట్‌గా ఫినిషింగ్ అయితే వచ్చిందో. ఎంత నీట్‌గా మనమైతే కుట్టుకున్నామో. చాలా సింపుల్‌గా బ్లౌజ్ అయితే కుట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఫ్రంట్ నెక్‌కి కూడా కట్ వర్క్ అనేది వేసుకుంటున్నాము. చూస్తున్నారు గదా! కట్ వర్క్ అయితే మనం కర్వ్‌గా కుట్టుకుంటున్నాము. చాలా స్పీడ్‌గా చూపిస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ గూడా అక్కడ రౌండ్ నెక్ వస్తుంది. కట్ వర్క్ రాదు. ఎవరైనా గనక కట్ వర్కే కావాలి అటు సైడు కూడా మాకు అనుకుంటే కట్ వర్కే కుట్టుకోవచ్చు. లేకపోతే నార్మల్‌గా రౌండ్ నెక్ అనేది కుట్టుకుంటున్నామండి. మనమైతే ఈ బ్లౌజ్‌కి రౌండ్ నెక్ అయితే కుట్టుకుంటున్నాము. ఇప్పుడైతే కట్ చేసుకుందాము. చూస్తున్నారు గదా! ఎలా కట్ చేసుకుంటున్నామో. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూస్తున్నారు గదా! కట్ వర్క్ కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. వీడియో లెంతీగా ఉంటుంది. టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే సహనంగా చూడగలరు. మిగిలిన వాళ్ళు ఎవరైనా గాని చూడలేరు. ఏంటండి ఇంతసేపు పెట్టారు ఈ వీడియో అనుకుంటారు. నేనైతే చాలా వరకు కట్ చేసే పెట్టాను. అవసరమైన పార్ట్స్ వరకే పెట్టాను. మిగతాదేమి ఎక్స్‌ట్రాగా పెట్టలేదు. ఎలా కట్ వర్క్ తిప్పుకోవాలి, అలాగే నెక్ అనేది ఏ విధంగా వేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. చాలామంది లేడీస్ టైలరింగ్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్‌గా అలాగే ఎన్నో వీడియోస్ చూస్తున్నారు యూట్యూబ్‌లో. మన ఛానెల్‌లో గనుక వీడియోస్ చూసినట్లయితే వాళ్ళకైతే ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎలా కుట్టుకోవాలి అనే దాని గురించి. అలాగే చూస్తున్నారు గదా! ఇప్పుడైతే మనం రౌండ్ నెక్‌కైతే కుట్టుకున్నాము. ఈ క్లారిటీ అనేది ఉంటే గనక మీకు ఎక్కడైనా గానీ బ్లౌజులనేది కుట్టుకుంటారు. చాలామంది ఇంట్రెస్టింగ్‌గా మన షాప్ దగ్గరికి వర్క్ నేర్చుకోవడానికి వస్తుంటారు. వాళ్ళు గూడా ఈ వర్క్ ఎలా కుట్టారు అనేది చూస్తే గనక వాళ్ళకొక అవగాహన వచ్చేస్తుంది. చూస్తున్నారు గదా! కట్ వర్క్ అయితే తిప్పేసుకున్నామండి. ఫ్రంట్ నెక్ సరి చేసుకుంటున్నాం కొంచెం. చూసారు గదా! మళ్ళీ ఒకసారి సరి చేసుకుంటున్నాము. మీలో గనక ఎవరికైనా ఇష్టముండి
మేము టైలరింగ్ నేర్చుకోవాలి లేదా ఎంబ్రాయిడరీ వర్క్ మిషన్ మీద నేర్చుకోవాలి అని అనుకున్నట్లయితే గనక మీరైతే మన షాప్ దగ్గరికి రావచ్చండి. చూస్తున్నారు కదా, తిప్పేసుకున్నాము. కర్వ్ అనేది నీట్గా రావాలండి. ఈ కర్వ్ అనేది మనం 1.5 ఇంచ్కి పెట్టుకొని కట్ చేసుకున్నాం బక్రం మీద. 1.5 ఇంచ్కి 1.5 ఇంచ్కి గ్యాప్ తీసుకొని కర్వ్ అనేది మనం తిప్పుకుంటూ కట్ చేసుకున్నాము. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఫ్రంట్ కట్ వర్క్ ఈ విధంగా అయితే వచ్చింది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడైతే మనం ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే కుట్టుకుంటున్నాము. ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకోవడం చాలా సింపులే, కానీ మీరు తిరగదిప్పి కుట్టారంటే మాత్రం అస్సలు బాగోదు. నీట్గా కుట్టుకోవాలి. చూస్తున్నారు కదా. రైట్ పార్ట్ ఏదైతే ఉంటుందో దానికి కాజా పట్టి కుట్టుకుంటున్నాము. లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో దానికైతే మనం ఉక్స్ పట్టి అయితే కుట్టుకుంటున్నామండి. చూస్తున్నారు కదా. ఫస్ట్ టైం ఎవరైనా గనక మిషన్ నేర్చుకుంటున్నారో లేదంటే ఒక వర్క్ అనేది మీకు క్లారిటీ రావాలి, ఎలా కుడతారు అసలు ఈ కట్ వర్క్ అనే దానికోసం మనమైతే నీట్గా ఇలా కుట్టుకోవచ్చండి. ఇలా మనం కట్ చేసుకోవచ్చు, సొంతంగానే కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. మీలో ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉండి మేము నేర్చుకుంటాము అని అనుకున్న వాళ్ళైతే కనుక నాకైతే కామెంట్ చేయొచ్చు. రెగ్యులర్గా నేనైతే ఇలా కుట్టే వీడియోస్ అన్నీ మీకైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా చూసి ఆన్లైన్లోనే చూసి నేర్చుకోవచ్చు. ఎవరైనా కామెంట్ చేసినట్లయితే కనుక నేను రెగ్యులర్గా స్టిచ్చింగ్ చేసే వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటానండి. ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకోవడం అయిపోయిందండి. మాది వచ్చేసి కందుకూరు అండి, ప్రకాశం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మన షాప్ అడ్రస్ వచ్చేసి కందుకూరులో కాళిదాస్ వారి వీధండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకున్న తర్వాత ఆఫ్టర్ వ్యూ మీకు నేను చూపించాను. ఇప్పుడు మనమైతే ఒక క్లాత్ అనేది అటాచ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇది మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి కట్ వర్క్ అనేది ఎలా వేసుకోవాలనేది నేనైతే చూపిస్తాను. బ్యాక్ నెక్కి మనం ఆల్రెడీ నెక్కి అయితే కట్ వర్క్ వేసుకున్నాము. ఇప్పుడు కింద పార్ట్ కూడా మనము కట్ వర్క్ వేసుకుందాము. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఇట్లా డాట్స్ వేసుకుంటున్నాం వెనకాల. ఎందుకంటే బ్లౌజ్ స్టిఫ్నెస్ కోసం అయితే మనం ఈ రకంగా కుట్టుకుంటున్నాము. మనం ఆల్రెడీ వక్రం క్లాత్ అనేది పెట్టుకొని ఉన్నాము, కుట్టు పెట్టుకొని ఉన్నాము. ఇప్పుడు దీని మీద పెట్టుకొని కింద సైడ్ కూడా మనం నీట్గా కట్ వర్క్ అనేది తిప్పుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకొని కుట్టుకుందాము. ఇలా నీట్గా అటాచ్ చేసుకోవాలి. ముందే మనము ఎక్కడి నుంచి ఎక్కడికి కుట్టుకోవాలనేది చూసుకొని పెట్టుకొని కుట్టుకోవాలి. కొంచెం ముందుకి కొంచెం వెనక్కి పెట్టుకొని మళ్ళీ తీసుకొని మళ్ళీ కుట్టుకోవడం ఇదంతా చాలా లేట్ ప్రాసెస్. ముందే కనుక మనం ఎక్కడి నుంచి కుట్టుకోవాలి అనేది మనం మార్కింగ్ చేసి పెట్టి కుట్టుకున్నామంటే కనుక మనకి ఇంక ఇబ్బంది ఉండదు, త్వరగా అయిపోతుంది. బ్లౌజ్ కూడా ఎక్కువ టైం పట్టదు. చూస్తున్నారు కదా. ఇది బ్యాక్ పార్ట్కి కింద సైడ్ అండి. బ్యాక్ పార్ట్కి ఇది 1.5 ఇంచ్ 1.5 ఇంచ్కి మనమైతే బక్రం మీద కట్ చేసుకున్నామండి. చూస్తున్నారు కదా, చాలా నీట్గా కట్ చేసుకుందాము. కుట్టుకుందాము. మనం ఇప్పుడు కుట్టుకోవడం అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కుట్టుకుందాము. ఇప్పుడైతే ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుందాము. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకుంటున్నాము.
నీట్‌గా ఎక్స్‌ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకున్నట్లయితే గనక మనం కట్ వర్క్ తిప్పుకోవడానికి చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇప్పుడు మనమైతే కట్ వర్క్ తిప్పుకున్న చోట చిన్న డాట్స్ పెట్టుకుందాం. ఎందుకంటే తిప్పుకోవడానికి ఈజీగా వస్తుంది. చూస్తున్నారు గదా! ఇలా డాట్స్ పెట్టుకున్నాము కత్తెరతోటి. ఇప్పుడు మనం చేత్తోనే తిప్పుకోవచ్చు. చూస్తున్నారు గదా! ఈ విధంగా అయితే తిప్పుకుంటున్నాం మనం. నీట్‌గా చేత్తోనే తిప్పుకోవాలి. చాలామంది కత్తెరతోటి వాటితో వీటితో ట్రై చేస్తుంటారు. కత్తెరతో గనక అలాగ అన్నట్లయితే గనక మనకి జాకెట్ ఒకవేళ కట్ అయిందంటే మాత్రం ఇంక మన పని అయిపోయినట్లే. అందుకనే చేత్తోటి నీట్‌గా తిప్పుకుంటున్నాము. చూస్తున్నారు గదా! ఎలా తిప్పుకుంటున్నామనేది. కత్తెరతో తెగుతుందని జెప్పేసి వేరే వేరే వస్తువులు పెట్టి కూడా తిప్పకూడదు. చేత్తోనే తిప్పుకోవాలి. ఎందుకంటే అట్లయితేనే కొంచెం ఏ డ్యామేజ్ కాకుండా మనకి నీట్‌గా వస్తుంది. ఎవరెవరి ఇష్టం వాళ్ళదనుకోండి. ఒకవేళ మీకు గనక కత్తెరతోని గానీ, వేరే వస్తువులతో గానీ తిప్పుకోవడం వస్తే వాటిలతోనే తిప్పుకోవచ్చు. లేకపోతే చేత్తోనే తిప్పుకోవచ్చు. బ్లౌజ్ అనేది చాలా నీట్‌గా వస్తది. చూసారు గదా! బ్యాక్ నెక్‌కి కట్ వర్క్ వచ్చింది. కింద సైడ్ కూడా కట్ వర్క్ వచ్చింది. చూసారు గదా! ఎంత నీట్‌గా ఫినిషింగ్ అయితే ఎంత బాగుందో. ఒకవేళ గనక మీరైతే మిషన్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే గనక కామెంట్ చేయండి. మన అడ్రెస్ అయితే పెడతాను నేను. మీరు ఖచ్చితంగా మంచి టైలర్ అవుతారు. ఈ వీడియోస్ ఫాలో అయినా కూడా బాగా నేర్చుకుంటారు మిషన్ వర్క్ అనేది. మిషన్ వర్క్ ఇంట్రెస్ట్ లేకుండా అసలుకి ఫస్ట్ టైం ఏమీ తెలియకుండా ఉన్న వాళ్ళకైతే కొంచెం అర్థం కాదండి. కొంచెం టైలరింగ్ అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే బాగా అర్థమవుతుంది ఏ రకంగా కుట్టుకోవాలనేది. ఇప్పుడు మనమైతే హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకుంటున్నాము. హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకున్న తర్వాత మనం బార్ కుట్లు గనక వేసుకున్నట్లయితే గనక ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకుంటున్నాము. చూస్తున్నారు గదా! ఒక హ్యాండ్ అయితే అటాచ్ చేసుకోవడం అయిపోయింది. ఎక్స్‌ట్రాగా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోవచ్చు. చూసారు గదా! కస్టమరు మనకేం జెప్పారంటే, ఇలా కట్ వర్క్ డిజైన్ చేయండి. మాకు నీట్‌గా రావాలి అని చెప్పారనమాట. సో, మనం కస్టమర్ అడిగిన దాన్ని బట్టే మనం ఈ రకంగా అయితే చేసుకుంటున్నామండి. మీకు ఎలాంటి మోడల్ బ్లౌజులు కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి ఆన్‌లైన్‌లో ఏ డిజైన్ చూపించినా కూడా మనమైతే కుడతాము. ఇబ్బందేం లేదు. డ్రెస్‌లు, ఫ్రాక్‌లు అలాగే చిన్న పిల్లల లంగా జాకెట్‌లు, పెద్దవాళ్ళకైనా కూడా లంగా, అలాగే జాకెట్టు, లంగా ఓణీలు కూడా మనమైతే కుడతాము. మంచిగా నీట్‌గా అయితే మనం కుట్టుకోవచ్చు. మొత్తం మన దగ్గర ఆల్ ఆల్ అదే మన దగ్గర మొత్తం అయితే స్టిచ్చింగ్ అనేది అన్ని రకాల డిజైన్స్ అయితే మన దగ్గర కుట్టబడతాయండి. మీకు గనక ఎవరైనా కుట్టించుకోవాలనుకున్నట్లయితే గనక కామెంట్ బాక్స్‌లోకి వచ్చేసి కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఆన్‌లైన్ సర్వీస్ కూడా అవైలబుల్‌గా ఉంది. కందుకూరు వాళ్ళైతే ఇంకా చాలా బెటరు. ఎందుకంటే మేమందరికి తెలిసే ఉంటుంది చాలా వరకు. చూస్తున్నారు గదా! రెండు వైపులా అనేది హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం వాళ్ళ ఆది బ్లౌజ్ ప్రకారం లేదంటే టేప్ కొలతల ప్రకారం మనమైతే బార్ కుట్లనేవి వేసుకుందాము. బ్లౌజ్ అయితే అయిపోతుంది. చూస్తున్నారు గదా! గుట్టు వేసేసుకున్నామండి. ఇంకా ఆల్మోస్ట్ బ్లౌజ్ అయితే అయిపోయింది. మీలో ఎవరైనా కానీ కట్ వర్క్ బ్లౌజ్ కుట్టించుకోవాలి అనుకున్నట్లయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు స్టిచ్చింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరైతే కామెంట్ చేయొచ్చు. మేమైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.